కొన్నిసార్లు మన చుట్టూ ఉండే నిశ్శబ్దమే అరుపుల కన్నా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. ఓ కనిపించని జీవి, దాని వీడని నీడ. పదండి, కథలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేది ఎంతో ఆశతో. సిటీలో ఉండే ఆ హడావిడి, ఆ సౌండ్స్ అవేమీ వద్దు అనుకున్నారు. ప్రశాంతంగా బతకాలని ఒక ఫ్యామిలీ ఊరి చివర్న ఉన్న ఒక పాత ఇంటికి మారింది. వాళ్లకు కావలసిందేంటో తెలుసా? జస్ట్ పీస్, అంతే. కాని వాళ్లు కోరుకున్న ఆ ప్రశాంతత అదొక భ్రమ మాత్రమే. ఎందుకంటే ఆ ఇల్లు అది అస్సలు సాధారణమైనది కాదు. దాని గోడల వెనుక ఎన్నో ఏళ్లనాటి చీకటి రహస్యాలు బయటికి రావడానికి సరైన సమయం కోసం నిశ్శబ్దంగా కాచుకుని కూర్చున్నాయి. సరే, ఇక కథలోని మొదటి భాగం. ఆ ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ భయంకరమైన సంఘటనలు మొదలవ్వక ముందు అంతా ఎంత ప్రశాంతంగా ఉందో ఓసారి చూద్దాం. ఆ కుటుంబానికంతా వాళ్ల 12ఏళ్ల కూతురు అనన్యానే. చాలా చురుకైన అమాయకమైనమ్మాయి. కాని పాపం, వాళ్లకు తెలియని విషయమేంటంటే ఆ ఇంట్లోకి వాళ్లతో పాటే ప్రవేశించిన ఆ దుష్టశక్తి తన టార్గెట్గా ఎంచుకుంది అనన్యానే. ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లోని ప్రశాంతత ఇప్పుడు భయంగా మారబోతోంది. మార్పులు చాలా నెమ్మదిగా మొదలయ్యాయి. అనన్య బిహేవియర్ మొత్తం మారిపోయింది. గదిలో ఒంటరిగా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు గుసగుసలు, అర్ధరాత్రులు ఇల్లంతా వినిపించేలా ఓ నవ్వు. అది సంతోషంతో వచ్చే నవ్వు కాదు, వెన్నులో వణుకు పుట్టించేంత చల్లటి నవ్వు. ఆమె ఇక పాత అనన్య కాదు, ఏదో ఆమెను ఆవహించింది. భయం ఇంకాస్త పెరిగింది. ఒక రాత్రి అనన్య రూములోంచి గోడలు గీకుతున్నట్టు శబ్దాలు. ఆ సౌండ్ గోడల లోపల్నుంచి వస్తున్నట్టుంది. వాళ్ల గుండెలు జారిపోయాయి. అసలా శబ్దం ఎక్కడ్నుంచొస్తోంది? అనన్య ఏం చేస్తోంది లోపల? ఇక ఉండబట్టలేక వణుకుతున్న చేతులతో వాళ్లమ్మ అనన్య రూమ్ డోర్ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తెరిచింది. లోపల సీన్ చూసి ఆమె రక్తం గడ్డగట్టుకుపోయినంత పనైంది. గుండె ఆగిపోయినట్టే అనిపించింది. అనన్య బెడ్ మీద కూచునుంది, గోడవైపు అలా చూస్తూ. ఆమె పెదాలు కదులుతున్నాయి, మాటలు కూడా వస్తున్నాయి. కాని అస్సలది తన వాయిస్ కాదు. కాదు, అది చాలా లోతైన, కర్కశమైన గొంతు. ఎవరో గొంతు చించుకుని మాట్లాడుతున్నట్టు. అది మనిషి గొంతులా లేదు, ఒక అమానవీయ స్వరం. సరే, ఇక ఇక్కడ్నించి కథ క్లైమాక్స్కి వెళ్తుంది. ఇది కేవలం ఒక ఫ్యామిలీ పోరాటం కాదు, మంచికి చెడుకీ మధ్య జరిగే ఒక భయంకరమైన యుద్ధం. ఏం చెయ్యాలో తెలియక వాళ్లు తెలిసిన ఒక అనుభవజ్ఞుడైన పూజారిని పిలిపించారు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టాడో లేదో ఒక్క క్షణమలా ఆగిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పవర్ని ఆయన గ్రహించాడు. ఆయన ముఖంలోని ఆందోళన నెమ్మదిగా భయంగా మారింది. పూజారి వెంటనే తన మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఇకంతే, ఆ శక్తి ఎదురుదాడికి దిగింది. రూంలో వస్తువులు గాల్లోకి లేచాయి. నేల మొత్తం కంపించడం స్టార్టైంది. అంతలోనే అనన్య శరీరం మెల్లగా గాల్లోకి లేచి ఎముకలు విరిగినట్టు చాలా అసహజంగా భయంకరంగా వంగిపోయింది. అప్పుడు అనన్య శరీరం నుంచి అదే అమానవీయ స్వరంతో ఆ దుష్టశక్తి గర్జించింది. ఈ ఇంటిని, ఈ శరీరాన్ని వదిలిపెట్టను అన్నట్టు. నేను వెళ్లను అని అరిచింది. ఆ మాటలు ఆ రూమ్ గోడల్ని చీల్చుకుంటూ వినిపించాయి. ఇక దాని ఉగ్రరూపం బయటపడింది. రూంలో టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోయింది. ఎముకల్ని కొరికేంత చలి. అంతలోనే ఫెళ ఫెళమంటూ రూమ్ కిటికీల అద్దాలన్నీ పగిలిపోయాయి. ఆ రాక్షస శక్తి ముందు పూజారి కూడా ఏం చెయ్యలేడేమో అనిపించింది. అయినా సరే, పూజారి వెనక్కి తగ్గలేదు. ఆయన కళ్లల్లో భయం కనిపించినా నమ్మకాన్ని వదలలేదు. ప్రార్థనలు ఆపలేదు. ఇంకా గట్టిగా, ఇంకా శక్తివంతంగా తన ప్రాణశక్తి మొత్తాన్ని ధారపోసి మంత్రాలు చదవడం కొనసాగించాడు. ఇక మనం కథ చివరి భాగానికి వచ్చేశాం. ఈ భయంకరమైన పోరాటం తర్వాత అసలేమైంది? ఆ నీడ వాళ్లని వదిలేసిందా, లేక ఇంకా వెంటాడుతూనే ఉందా? పోరాటం పీక్స్కి చేరింది. పూజారి తన సర్వశక్తులను కూడగట్టుకుని ఆ దుష్టశక్తిని గట్టిగా ఆజ్ఞాపించాడు. ఈ శరీరాన్ని, ఈ ఇంటిని విడిచి శాశ్వతంగా వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు.
ఆయన అలా ఆజ్ఞాపించగానే రూం మొత్తం కళ్ళు చెదిరేంత తెల్లటి వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగుతో పాటే గుండెల్ని చీల్చేంత భయంకరమైన అరుపు. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. తెల్లారింది. కిటికీలోంచి సూర్యరశ్మి గదిలోకి వస్తోంది. అనన్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె ముఖంలో ఆ క్రూరత్వం ఇప్పుడు లేదు. తన తల్లిదండ్రులను చూసి నీరసంగానైనా సరే ఒక నవ్వు నవ్వింది. ఆ ఒక్క నవ్వుతో వాళ్ల గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. తుఫాను వెళ్ళిపోయింది, చీకటి తొలగిపోయింది అనుకున్నారు. తమ కూతురు తమకు మళ్లీ దొరికేసిందని సంతోషపడ్డారు. అంతా మళ్లీ నార్మల్ అయిపోయింది అనుకున్నారు. కాని వాళ్లలా సంతోషపడుతుంటే పూజారి ముఖంలో మాత్రం ఆందోళన తగ్గలేదు. ఆయన కళ్లల్లో ఏదో అంతు చిక్కని భయం, ఏదో ఇంకా మిగిలిపోయింది. కథ ఇంకా ముగిసిపోలేదని ఆయనకనిపిస్తోంది. ఆయన మదిలో ఒక్కటే తిరుగుతోంది, ఆ దుష్టశక్తి. వెళ్ళిపోయి ఉండొచ్చు, కాని దాని నీడ, దాని ఛాయలు అవింకా ఇక్కడే మిగిలి ఉన్నాయేమో. ఎందుకంటే కొన్ని యుద్ధాలు ఎప్పటికీ పూర్తిగా గెలవలేము. సో ఇప్పుడు ప్రశ్న ఇదే: ఆ కుటుంబం నిజంగా సేఫ్గా ఉందా? వాళ్ళు గెలిచారా, లేక ఇది జస్ట్ ఒక బ్రేక్ మాత్రమేనా? ఆ కనిపించని జీవి నీడ ఆ ఇంటి గోడల మధ్య ఇంకా దాక్కొని ఉందా?